హాయ్ హలో నమస్కారం. నా పేరు గణేష్. ఆలయ రహస్యం 5వ భాగం. శీర్షిక పేరు అవంతికా ప్రియ. దీర్ఘాలోచనలో ఉన్న మహదేవ వద్దకు తన అంగరక్షకుడైన ప్రియదత్త వచ్చి, ప్రభు, సర్వశర్మ మీ దర్శనార్థం వచ్చారు, పంపించమంటారా? ఆ మూర్ఖుడు వచ్చాడా? రమ్మను. చిత్తం మహాప్రభు. సర్వశర్మ రావడంతోనే మహదేవును మెప్పించే విధముగా ముఖశ్రుతులను అలవోకగా పలుకుతూ వస్తున్నాడు. ఆపు అను అర్థం వచ్చేలాగా తన అరచేతిని సర్వశర్మ వైపు చూపిస్తూ రాజసంగా ఒక చూపుని తన వైపు విసిరాడు మహదేవరుద్ర. ఆ సైగను అర్థం చేసుకున్న సర్వశర్మ తల వంచుకుని, క్షమించాలి ప్రభు, చిన్న చిరునవ్వుతో, అతి వినయం ధూర్త లక్షణం. విషయానికి రా సర్వశర్మ, చెప్పిన పని ఏం చేశావు? అన్నన్నా, ప్రభువులు వారు చెప్పడం నేను చెయ్యకపోవడమనా? 1-2 పర్యాయాలు మరలా సరిచూసి మరీ లెక్కించా. ఒక ఎటకారపు నవ్వుతో తన వైపు విసిరి, సరేలే, ఏమంటున్నాయి మీ గ్రహగతులు? ఆ శుభ సమయం ఈరోజే మహాప్రభు. హఠాత్తుగా తన ఆసనంపై నుంచి లేచి సర్వశర్మ వైపు కదిలాడు మహదేవరుద్ర. సర్వశర్మ 4 అడుగులు వెనక్కి వేసి, నిజమే మహాప్రభు, మీరు ఆందోళన పడనవసరం లేదు. రాణివారి జాతకరీత్యా ఈరోజు వారసుడి జననం జరిగి తీరుతుంది. సర్వశర్మ, అసలు నీకు విషయం తెలియటం లేదు అని దేవి పంచమి ఆరోగ్య పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయబోయాడు. కానీ అక్కడికి హఠాత్తుగా రాణివారి ప్రధాన చెలికత్తి అయిన అవంతికా ప్రియ వచ్చి కంగారులో మహదేవా అని పిలిచింది. ఆ పిలుపుకి ఆశ్చర్యంగా సర్వశర్మ ఆమె వైపు చూశారు. తాను చేసిన తప్పిదాన్ని అర్థం చేసుకున్న అవంతికా ప్రియ క్షమాపణ కోరుతూ, క్షమించాలి రాజా, కంగారులో మాట తడబడినది. ఇది అత్యవసర పరిస్థితి. పురుషోత్తమ రాజా వారు శీఘ్రమే మిమ్మల్ని రాణివారి మందిరానికి తీసుకురమ్మన్నారు. సర్వశర్మకి అవంతిక మాట తీరుపై ఏదో అనుమానం వచ్చింది. కానీ తనని గాని రాజుగారిని గాని ప్రశ్నించే అంత ధైర్యం తనకి లేదు. సర్వశర్మని రాజావారు పట్టించుకోకుండా అవంతికా ప్రియతో కలిసి పురుషోత్తమరుద్ర చెప్పినట్లుగా దేవి పంచమి మందిరానికి బయలుదేరారు. మార్గమధ్యమున, ఏం ప్రియా, మాట అదుపులో ఉండాలి కదా? క్షమించు మహదేవా, మీరు అందరినీ పంపించి ఏకాంతంలో ఉన్నారు అనుకుని నేను వచ్చా. కానీ అక్కడ సర్వశర్మ ఎప్పుడు వచ్చాడో కూడా నాకు తెలియదు. సరిలే, ఇంతకీ పితృవర్యులు నన్నెందుకు పిలిచారు? అది రాణివారి మందిరానికి. ఇది మరీ బాగుంది. మీరంటే యువరాజు, ఆయనేమో మహారాజు. మీకు ఏ రాజకార్యాలుంటాయో నాలాంటి సాధారణ చెలికత్తికి చెప్తారా ఏంటి? ప్రియా, ఈ సమయంలో చెలోత్తులు అవసరమా? అవంతిగా ప్రియా చిన్నగా నవ్వుతూ, శుభవార్తేలేండి, మరొకసారి మురిపంగా నవ్వింది. మాటల మధ్యంలోనే రాణివారి మందిరానికి మహదేవ చేరుకున్నాడు. వస్తున్న మహదేవరుద్రను చూస్తూ, పురుషోత్తమరుద్ర, రాకుమారా, ఎట్టకేలకు శుభవార్తలు వినబోతున్నాం. దేవీ పంచమికి నిప్పులు మొదలైనవి. రాజవైద్యుల పర్యవేక్షణలో మంత్రసాని ప్రసవ కార్యక్రమాలు చేస్తుంది లోపల. ఏ నిమిషాన్నైనా శుభవార్తని వినడానికి సిద్ధముగా ఉండు. మహదేవ ముఖంలో పట్టలేనంత ఆనందం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎంత మాలినీదేవిని వారసురాలుగా చెయ్యాలనుకున్నా సరే కొడుకు మీద ప్రేమ ఉండకుండా పోతుందా మిత్రమా?